नलगुंडा में हिंदुस्तान के साबिक वज़ीर आज़म और भारत रत्न अनजहानी राजीव गांधी की 82वीं यौम पैदाइश के मौके पर रियासती वज़ीर कोमटिरेड्डी वेंकट रेड्डी ने हैदराबाद रोड पर वाक़ राजीव गांधी के मुजस्समे पर फूल माला चढ़ाकर खराज अक़ीदत पेश किया। इस मौके पर वज़ीर ने कहा कि राजीव गांधी एक दूरअंदेश रहनुमा थे जिन्होंने हिंदुस्तान को 21वीं सदी की जानिब ले जाने के लिए अहम इक़दाम किए। इन्होंने कंप्यूटर और टेली कम्युनिकेशन के शोबों को फ़रोग़ देकर मुल्क में टेक्नोलॉजी इनकलाब की मजबूत बुनियाद रखी। कोमटिरेड्डी वेंकट रेड्डी ने कहा कि राजीव गांधी ने नौजवानों पर मुकम्मल एतमाद किया और वोटिंग की उम्र 21 साल से कम कर 18 साल करने जैसे तारीखी फैसले के जरिए करोड़ों नौजवानों को जमहूरी अमल में हिस्सा लेने का मौका दिया। इन्होंने पंचायती राज, देही तरक्की, तालीम, सेहत और टेक्नोलॉजी के शोबों में भी अहम इस्लाहात किए। माजी प्रधानमंत्री दिवंगत नेता ప్రపంచంలోనే పేరుగాంచిన నేత రాజీవ్ గాంధీ గారి 82వ జయంతి సందర్భంగా ముందుగా వాళ్ళకి నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అధ్యక్షులు వహిస్తున్న పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఇట్ల శ్రీనివాస్ గారికి, మరొక కార్పొరేషన్ మేయర్ గారు గౌరవనీయులు బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి గారికి, డిప్యూటీ మేయర్ అమర్ గారు, స్థానిక కౌన్సిలర్ మన శ్రీధర్ రెడ్డి గారికి, తుమ్మల మోహన్ రెడ్డి గారు, అబ్బగోన్ రమేష్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న కౌన్సిలర్లకు, కాంగ్రెస్ పార్టీ సర్పంచులకు, నాయకులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు ప్రపంచంలో ఇంత పెద్ద దేశానికి 40 సంవత్సరాల వయసులోనే ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి దూరదృష్టితో ఆ రోజే ఆధునికమైన టెక్నాలజీని భారతదేశంలో ప్రవేశపెట్టి ఐటీ రంగంలో 21వ శతాబ్దంలో ఏముంటుందో అప్పుడే ఆలోచించిన మహానేత ఆయన. ఈరోజు సెల్ ఫోన్లున్నా, కంప్యూటర్స్ వచ్చిన ఐటీ రంగం భారతదేశంలో అభివృద్ధి చెందిందంటే రాజీవ్ గాంధీ గారి ముందు స్ఫూర్తి చూపుతూనే. ఇందిరాగాంధీ అకాల మరణంతో పైలట్ గా ఉన్న రాజీవ్ గాంధీ తప్పని పరిస్థితుల్లో అప్పటికే వాళ్ళ సోదరుడు సంజయ్ గాంధీ కూడా మరణించడం జరిగింది. తప్పని పరిస్థితుల్లో బాధ్యతలు చేపట్టి ఈరోజు దేశం కోసమే ఈరోజు ప్రాణాలు అర్పించిన నేత దేశం సైమక్యంగా ఉండాలని మే 21లో పెరంబదూరు జరిగిన బాంబ్ బ్లాస్టులు చనిపోవడం జరిగింది. కానీ వారు చేసిన పనులు ఎప్పటికీ కూడా చిరస్థాయిగా ఉంటాయి. 21 సంవత్సరాలకే ఓటు హక్కు అని ఉండే దాన్ని 18 సంవత్సరాలకు తగ్గించి యువతలో ఆలోచన బాగుంటది, వారి ఓటు హక్కు కల్పిస్తే ఆ ఓటు ద్వారా మంచి ప్రజాపాలన ఎన్నుకుంటారని చెప్పి 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించి చరిత్ర సృష్టించిన నాయకుడు. ప్రధానమంత్రిగా పట్టణాలకు సాంకేతికత ఎంత దాన్ని ఉద్ధరించిందో, దానికోసం ఎంత తాపత్రయపడిందో, గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలని నేరుగా ఆ రోజుల్లోనే సర్పంచ్ అకౌంట్ లో 2 లక్షలు 3 లక్షల గ్రామాల అభివృద్ధి, గ్రామ స్వరాజ్యమే దేశానికి అభివృద్ధి అని చెప్పి మహాత్మా గాంధీ చెప్పిన దాన్ని పాటించి 2-3 లక్షల రూపాయలు గ్రామంలో డైరెక్ట్ నేరుగా సర్పంచ్ అకౌంట్ లో వేసే విధానం 85లో 89 వరకు సాగింది. అప్పుడు ఆయన పార్లమెంట్ లో ఒకసారి చెప్పిండు, ఇక్కడ ఢిల్లీకి వెళ్లి 1,00,000